మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్. ఈరోజు మీకోసం మరో కవితతో వచ్చాను. కవితా శీర్షిక కాటు. వీధి వీధిలో సందు సందులో అడుగు తీసి అడిగేస్తే చాలు అన్నీ పుట్టలే. దేశమంతా పుట్టలు మొలిచాయి. లేత జేగురు రంగులో తలతలా మెరుస్తూ పుట్టలు. పుట్టలోని పాము సుస్పష్టం. నీళ్లు తాగే దగ్గర, గాలి పీల్చే దగ్గర, అక్షరాలు దిద్దే దగ్గర ఇక్కడ అక్కడ అనేముంది. ఎక్కడ పడితే అక్కడ పుట్టలే పుట్టలు. పుట్టల నిండా పొంచి ఉన్న పాములు నీటిని ముట్టినా, మట్టిని తాకినా, గాలిని పీల్చినా బుసకొడుతున్నాయి, కసిగా కాటేస్తున్నాయి. రాయిని శిల్పంగా మలవాల్సిన వాడే బండరాయి అవుతాడని, శిల్పానికి ప్రాణం పోయాల్సిన వాడే ప్రాణం తీస్తాడని పాపం పసివాడికి ఎలా తెలుస్తుంది? మనిషిగా తీర్చిదిద్దాల్సిన వాడే కులం కుబుసం విడిచిన పామై కసిగా కాటేస్తాడని పాపం వాడికేం తెలుస్తుంది? ఎండుతున్న గొంతుతో నీటిని ముద్దాడాడు. నీటిని చుట్టుకొని చదువు చెప్పే దుస్తుల్లోనూ ఒక పాముంటుందని పసివాడు ఎలా గ్రహించగలడు? లోపల బయట శుభ్రం చేసే నీటికి కులమనే మురికుందని, మురికిని అంటించిన జేగురు రంగు పుట్టుందని, పసితనాన్ని బలికోరే బంగారు వన్నె తాచు బస చేసి ఉందని పాపం దాహంతో అలమటిస్తున్న పసివాడేమి ఊహించగలడు? నీటి పుట్టలో చేయి పెట్టాడు. కులనాగు కాటుకు గురయ్యాడు. కులం కాటుకు నురగలు కొక్కిన పసివాడి విషాదం సాక్షిగా పుట్టల్ని ప్రకటించి పాముల్ని తొలగించే రోజు కోసమే కాలం ఎదురుచూపు. ధన్యవాదాలు. మరి ఈ కవిత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్. I want your support. Thank you. Love you all. Follow me for more.